వెల్కమ్ టు విజిల్. పోలీసు విచారణ తరువాత నిందితుడికి ముసుగు తొడగటానికి కొన్ని ప్రధాన కారణాలు ఉంటాయి. ఒకటి గోప్యత, అంటే ప్రైవసీ. నిందితుడి గుర్తింపును ప్రజల్లోనూ మీడియాలోనూ బయటపడకుండా ఉంచేందుకు, న్యాయ ప్రక్రియకు విఘాతం కలగకుండా చూడటానికి ముఖం కనపడకుండా చేయటం గోప్యతలో భాగం. 2, భద్రత, సెక్యూరిటీ. నిందితుడిని గుర్తించి అతనిపై దాడులు చేయకుండా చూడటం కోసం కొన్నిసార్లు అతను ప్రముఖ నేరస్తుడైతే ప్రజల్లో కూడా కోపం ఉండొచ్చు. అందువల్ల నిందితుడి భద్రత కోసం ముఖానికి ముసుగు తొడుగుతారు. నేర పరిశోధన కోసం 3వది, మిగతా నిందితులు లేదా సాక్షులు ప్రభావితం కాకుండా ఉండాలి అంటే నిందితుడి మొహం బయటపడకూడదు, లేకపోతే వారు అతన్ని గుర్తించి వివరాలు మార్చేసే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంలో భాగంగా ముసుగు. ఇక ఫైనల్ కారణం మీడియా ప్రభావం తగ్గించేందుకు. మీడియా ద్వారా ముందస్తుగా నిందితుడిని దోషిగా చూపకుండా కోర్టు తీర్పుకు ముందు అతని పట్ల న్యాయంగా వ్యవహరించడానికి. ఇవి న్యాయపరంగా నైతిక పద్ధతుల్లో భాగంగా నిందితుడి హక్కులను కాపాడటానికి కూడా ఈ చర్యలు తీసుకుంటారు. అయితే నిందితులకు ముసుగు తొడగటం అనేది తీవ్ర నేరాలకు పాల్పడ్డ వారి పట్ల పోలీసులు వ్యవహరిస్తారు. మరి చేబ్రోలు కిరణ్ విషయంలో పోలీసులు ఏం చేశారు? మామూలుగా అయితే గుడ్డతో ముఖాన్ని కవర్ చేస్తారు. నిందితుడు కిరణ్ ముఖాన్ని మాత్రం నల్ల క్యారీ బ్యాగ్ చుట్టి కవర్ చేశారు. గాలి ఆడకపోతే చచ్చిపోతాడు కాబట్టి ఆ క్యారీ బ్యాగ్కు బొక్కలు పెట్టి మీడియా ముందుకు తీసుకొచ్చారు. చేబ్రోలు కిరణ్ చేసింది 100% తప్పే. చట్టం ముందు అందరూ సమానమే. కానీ కరడుగట్టిన వైసీపీ నాయకులు, కార్యకర్తలను గత 9 నెలలుగా ఎంతమందిని అరెస్ట్ చేశారు? తీవ్ర నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీకి క్యారీ బ్యాగ్ తొడిగారా? హత్యా నేరం కింద అరెస్ట్ అయిన నందిగం సురేష్కు ముసుగు తొడిగారా? ఇదే నోటి దోల నేరం కింద అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళికి క్యారీ బ్యాగ్తో ముసుగేశారా? మాచర్ల చెంబల్ లోయ నేరస్తుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అప్పుడు పోలీసు వాహనం ఎక్కే ముందు ఒక వ్యక్తిని బలంగా పొట్టలో గుద్దాడు. మరి ముసుగేసి విలేకరుల సమావేశం ఎందుకు పెట్టలేదు? చట్టం ముందు అందరూ సమానమే అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే అధికారులు, రాజకీయ నాయకులు చెప్పండి, చట్టం ముందు అందరూ సమానమేనా? ఏ కుటిల రాజకీయం కోసం, ఎవరి ప్రాపకం కోసం ఈ పనులు అని సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళ ఆవేదన తారాస్థాయికి చేరింది. కిరణ్ కేసు ఫలితంగా వైసీపీకి చెందిన సోషల్ సైకోలు అరాకొర అరెస్టులు జరగవచ్చు. ప్రభుత్వం అధికారుల అత్యుత్సాహం కారణంగా తలెత్తుతున్న డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎంత కవర్ డ్రైవ్ చేసినా, క్షవరం అయిన తర్వాత వివరం వచ్చినా ఏంటి లాభం? పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి పొందటం ఎంత కష్టమో, దాని పర్యవసాన ఫలితం ఎంత చేదుగా ఉంటుందో ముందు తెలుస్తుంది. గత టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ కాల్మనీ సెక్స్ ర్యాకెట్ అని ఒక అబద్ధాన్ని పెద్ద ఎత్తున వైసీపీ ప్రచారం చేసింది. నాడు ఏకంగా ఆ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్షణాల్లో స్పందించారు. ఆయన స్పందించబట్టే ఏ ఆధారం లేని కాల్మనీ సెక్స్ ర్యాకెట్ అంశానికి విపరీతంగా పబ్లిసిటీ వచ్చింది. రాజకీయంగా నాడు వైసీపీ లాభపడింది. కిరణ్ అనే వ్యక్తి విషయంలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించబట్టి అధికారుల ఓవర్ యాక్షన్ కారణంగా విషయం రచ్చ కిందకు మారింది. ఇంత రచ్చ జరిగినా ఈరోజు సాక్షి పత్రికలో కిరణ్ అరెస్టు వార్త రాయలేదు. నిన్న జగన్ తాడేపల్లిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది, జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తా, మన కార్యకర్తలంటే చంద్రబాబుకు భయం అని వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలు టీడీపీ కేడర్కు పుండు మీద కారం చల్లినట్టుంది.